హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంగి రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, సూర్యకాంతం ఈ పేరు వినగానే మనకు గయ్యాలి అత్త అనే పాత్ర మనకు గుర్తుకొస్తూ ఉంటుంది సార్. సూర్యకాంతం గారు ఆ విధంగా అందరి ఫ్యామిలీలో కూడా ఒదిగిపోయారు కూడా. అంటే బ్లాక్ అండ్ వైట్ టీవీ ఆ టైం నుంచి కూడా ఇప్పటికీ కూడా ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది సార్. సో అటువంటి సూర్యకాంతం గారి గురించి వాళ్ళ అబ్బాయి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఛానల్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. ఈ నేపథ్యంలోనే సార్ సూర్యకాంతం గారు ఏ విధంగా చనిపోయారు అన్నది కూడా ఆయన ప్రస్తావించారని చెప్తున్నారు. మరి సూర్యకాంతం గారితో మీరు వర్క్ చేశారు, ఆమె గురించి అలాగే ఎందుకు చనిపోయారు, మరి వాళ్ళ అబ్బాయి ఏం చెప్పారు, మీ ఒపీనియన్స్ వీటిపై? వాళ్ళ అబ్బాయి ఏం చెప్పాడో నాకు తెలియదు కానీ సూర్యకాంతమ్మ రామారావు నాగేశ్వరరావు గారి అప్పటి నుంచి ఉంది. తను తూర్పుగోదావరి జిల్లా, ఎక్కువ చదువుకోలేదు, వేషాల మీద చాలా ఇంట్రెస్ట్. తను హిందీ సినిమాల్లో నటించాలని వెళ్ళింది. హిందీ సినిమాల్లో నటించాలని వెళ్తే అక్కడ వాళ్ళ తాలూకు ఆ పని చేసే విధానం వాళ్ళ మధ్య ఎమ్మలేక వచ్చేసింది. వచ్చేసిన తర్వాత వెళ్ళిపోదాం అనే పరిస్థితిలో ఉంటుండగా మొట్టమొదటిసారిగా ఏదో సినిమాలో అవకాశం వచ్చింది. ఆవిడకి చిన్న చిన్న వేషాలు వేసేది. కానీ ఎప్పుడైతే ఈ మొదట్లో సూర్యకాంతమ్మ గయ్యాలి వేషాలు వేయలేదు కొన్ని చిత్రాల్లో. తర్వాత గయ్యాలి వేషం బాగా క్లిక్ అయింది. నేను సంక్షిప్తంగా చెప్తున్నాను. క్లిక్ అయిన తర్వాత ఇంకా ఆవిడ తాలూకు నటనా ప్రభావం ఎంతవరకు ఉందంటే, అటు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సూర్యకాంతం అని పేరు పెట్టేవాళ్ళే లేరు. జడిసిపోయేవాళ్ళమాట. అయితే అంటే వాళ్ళకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సూర్యకాంతం వీళ్ళేమో అక్క అక్క అని పిలిచేవారు. అంటే నాగేశ్వరరావు సావిత్రి గారు అక్క అని పిలవడం ఇంకెవరిని పిలిచేవారు కాదు, ఈవిడిని ఒక్కరినే అక్క అని పిలిచేవారు అన్నమాట. ఎందుకు అంటే అంత మంచితనం సూర్యకాంతంది. తన ఇంట్లో షూటింగ్కి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా రెండు పెద్ద ఫ్యామిలీ క్యారియర్లు తీసుకొచ్చేది. చక్కెర పొంగలి, పులిహోర అవి తీసుకొచ్చి ఆ యాక్టర్స్ అందరికీ పెట్టేది. అది ఎంత అపూర్వమైన అవకాశం అంటే ఇప్పుడులా క్యారీ వ్యాన్లు లేవు. అందరూ ఏ చెట్టు కిందో ఏ నీడ పాటలో కూర్చుంటే వడ్డించేవారు. తను స్వయంగా తన చేతులతో వడ్డించేది. ఆ విధంగా సూర్యకాంతమ్మ లేకపోతే ఆ సందడి ఉండేది కాదు. తనకి ఒక చిన్న గ్యాప్ దొరికితే పేకాట ఆడేటువంటి స్వభావం ఉంది. ఎడమ చెయ్యి వాటం, సావిత్రి గారితో కూడా ఎడమ చేతితో వాటం. ఆ ముక్కలు ఎలా పత్తడం అంతా ఎడమ చేతి. చాలా తమాషాగా ఉండేది వీళ్ళిద్దరూ ముక్కలు పంచుతుంటే, చిత్రంగా ఉండేది. తర్వాత ఆవిడ జీవితంలో పెద్ద మలుపు ఏమిటంటే, విజయవాహిని సంస్థ వీళ్ళకి నెలకి ఎంతని డబ్బు ఇచ్చేది. ఎన్టీ రామారావు గారికి కానీ, నాగేశ్వరరావు గారికి కానీ, సావిత్రికి కానీ, సూర్యకాంతమ్మకి కానీ వీళ్ళకేమో నెలకి ఇంత డబ్బు ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఏ చేతితో ఒక 500 రూపాయలు నెల వృత్తిగా తీసుకుందో వాళ్ళే అక్కడ నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఉంటుండగా గుండమ్మ కథ తానే మెయిన్ పాత్రధారిణి అయ్యి చేసింది. అప్పుడు ఎవరు కూడా అడగలేదు, అడిగే ధైర్యం లేదు. అదేంటది, ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నాం కదా, సూర్యకాంతం ఏంటి, ఆవిడ పేరు ఏంటి అని అడగలేదు, అడిగే దమ్ము లేదు. దట్ ఈజ్ సూర్యకాంతం. నా సినిమా ఏదైనా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిందా అంటే లేదు, అఖండ విజయం. ఆ రోజుల్లో కమలాకర కామేశ్వరరావు గారు ఆ సినిమా డైరెక్టరు. ఆయనకి ఎంత బ్రహ్మరథం పట్టారో. అంతవరకు ఆయన మీద ఉన్న అపప్రద ఏమిటంటే పౌరాణిక సినిమాలే తప్ప సాంఘిక సినిమాలు తీయలేడు, అంత చేత కాదు అనుకుంటున్న సమయంలో
ఒక సోషల్ మూవీ తీసి ఎంత పరాకాష్ఠకు వెళ్ళడం ఆయన్ని కూడా చెప్పుకునేవారు అన్నమాట. తర్వాత ఆవిడకి చాలా ముఖ్యమైనటువంటి నటీమణులు ఎవరంటే సావిత్రమ్మ. ఓకే. సావిత్రమ్మ మాత్రం సూర్యకాంతాన్ని ఎప్పుడు కూడా అమ్మ అమ్మ అని పిలిచేది. అలాగే జమున కూడా సావిత్రిని సొంత అక్కలా చూసుకునేది కదా జమున గారు. అది ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి ఉన్న పరిచయం. అందువల్ల వాళ్ళిద్దరికి అక్క అంటే ఇద్దరికి అమ్మ అయిందన్నమాట. సూర్యకాంతమ్మ సావిత్రి గారి తాలూకు సినిమాల్లో నటించడం ఒక్కోసారి వెనకడుగేసేది. ఎందుకు వెనకడుగేసేదంటే రక్త సంబంధం సినిమా చేస్తుండగా సావిత్రమ్మ డైలాగులు చెప్తుంటే ఆవిడ ఉక్కిరి బిక్కిరైపోయి ఏడ్చేసి అలా సొమ్మసిల్లిపోయి డైరెక్టర్ గారు నేను ఇంకా పని చేయలేనండి, వదిలేయండి అని చెప్పి దండం పెట్టింది. ఏంటమ్మంటే ఆ కూతురి కష్టాలు చూడలేకపోతున్నాను నేను, ఆ సినిమా అయినా సరే ఇవ్వలేకపోయింది అన్నమాట. అది సూర్యకాంతమ్మ వ్యక్తిత్వం, అది సావిత్రమ్మ తాలూకు నట విశ్వరం రక్తసొమ్మ. ఇలా ఉంటుండగా రేలంగి గారి పక్కనే పెయిర్గా నటించింది, రమణారెడ్డి పక్కనే పెయిర్గా నటించింది, ఈవెన్ ఎస్వి రంగారావు గారి పక్కన కూడా జంటగా నటించింది. ఎవరి పక్కన జంటగా నటించినప్పటికి కూడా ఏమాత్రం ఆమె పాత్ర మిగతా పాత్రలన్నింటినీ బతికించాయి. ఆవిడకు ఒక వెసులుబాటు ఉండేది. కేవి రెడ్డి గారు అనే ఒక పెద్ద దర్శక పితామహుడు ఉన్నాడు. వాడు అందరికీ నటన చెప్పేవాడు, కానీ సూర్యకాంతమ్మ సావిత్రమ్మ ఉంటే వాళ్ళకి నటన చెప్పేవారు కాదు. సరే మాకేమి చెప్పరంటే, నీకు చెప్పడం ఎందుకమ్మా, నీకు చెప్పింది మీరు చేయరు కదా అని ఊరుకునేవారు అన్నమాట. ఆ సెట్లో వాళ్ళు ఏమి చేస్తే అదే నటన, దానికే ఉప్పొంగిపోయేవారు కేవి రెడ్డి గారు. అప్పుడు ఆయన ఎప్రిషియేషన్ చాలా వింతగా ఉండేది. కొత్త వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడులా కాళ్ళ మీద పడిపోవడం, మైండ్ బ్లోయింగ్ ఇలాంటివి లేవు. ఆయనకి కేవి రెడ్డి గారికి ఎవరైనా చాలా అద్భుతంగా నటించినట్టయితే 2 బటన్స్ కిందకి తీసుకొని ఇలాగనేవారు, ఇలాగని ఇలా కాళ్ళ మీద కాలేసేవారు. అది అంత గొప్ప ఎప్రిషియేషన్. అయితే వీళ్ళ ముగ్గురితోనే అయిపోయిన తర్వాత సూర్యకాంతమ్మ ఎస్వి రంగారావుతో కొన్ని చేసింది. తర్వాత ఆవిడతో కాంబినేషన్ ఎవరు యాక్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఏమైనా తడప వేషాలు వస్తుంటే వేషాలే. కానీ ఇంకొక విషయం, ఇప్పుడు ఎవరో మా అమ్మని చెప్తున్నారు కదా, క్షమించాలి, సూర్యకాంతమ్మకు పిల్లలు లేరు. అయితే పెంచుకున్న తల్లే కదా, కంటే తల్లి కాదు, ఆయన అమ్మ అనడంలో అర్థం లేకపోలేదు. కానీ ఎవరైనా సరే పిల్లలుండి బాధలు పడుతుంటే, ఒక 3 పిల్లలు ఉన్నారు, వారికి పని లేదు, వారు బాధపడుతుంటే తిన్నగా ఆదివారం పూట సూర్యకాంతం ఇంటికి వెళ్ళినట్టయితే ఆ రోజంతా భోజనాలు అయిపోయేవి. వచ్చినప్పుడు 100, అప్పట్లో 100 రూపాయలు ఎక్కువ, 100-200 ఎక్కేది మాట. ఇలాగ టెక్నీషియన్స్ బాధపడినా, లైట్ పెయిన్ బాధపడినా వీళ్ళందరికీ కూడా 100-200 ఎంతకంటే అప్పుడు లేదు. మనం విన్న మాటలు కూడా అంతకంటే ఎక్కువ లేవు మాట. అలా చేస్తూ ఉండేది. అక్కడ మన సవేరా హోటల్ ముందు ఒక మంచి కాలనీ ఉందండి. అక్కడ ఆ కాలనీలో అందరూ ఉండేవారు. అయితే సూర్యకాంతమ్మలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఎంతైనా పెడుతుంది, ఏవైనా పెడుతుంది. దానికి అర్థం పర్థం ఉండాలి, తేడా వస్తే మరి పెట్టదు. మంచి కార్లు ఉండేవి. ఆ కార్లని ఎంత పేరున్న షెడ్కైనా పంపించేది కాదు. వాళ్ళు రమ్మని చెప్పండి, నా ముందు కారు బాగు చేయమని చెప్పండి, ఎంత అయిందో చెప్పండి, నేను ఇచ్చేస్తాను అంతే. అది పెద్ద అలవాటు. ఆవిడ తను ఎవరిని కూడా నమ్మదంటే కాదు, కారు తీసుకెళ్ళి కారు రిపేర్ చేసి వస్తే ఏదో పోద్దని కాదు. తనకి అలవాటు. ఆ కారు రిపేర్ చేస్తుంటే ముందు కుర్చీ వేసుకుని కూర్చోవాలి, ఏదో తింటూ వాళ్ళకి పెడుతున్నావు, అదొక అలవాటు. ఇవి చేసిన జీవితంలో పొరపాటు ఏమిటయ్యా అంటే, ఆవిడకి డయాబెటిక్ ఉంది. డయాబెటిక్ ఉంటే ఆ డయాబెటిక్ గురించి బయట చెప్పినట్టయితే
వేషాలు రావు అని చెప్పకుండా మేనేజ్ చేసేసరికి ఆ షుగర్ క్రానిక్ అయిపోయి డయాలసిస్కి వెళ్ళిపోయింది. కిడ్నీకి సంబంధించిన వ్యాధి కదా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. కిడ్నీ ఎఫెక్ట్ అయిందంటే కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే ఇంకంతే. డయాలసిస్కి వచ్చారంటే ఇంకా బతకరు వాళ్ళు. ఆ రోజుల్లో 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి డయాలసిస్ చేయించుకోవడం అంటే చిన్న విషయం కాదు. డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండేవారు కాదన్నమాట. అది చెప్పున్నట్టయితే బాగుపడేది, కానీ చెప్పలేదు ఆవిడ. చెప్పకుండానే ఎవరికి సన్నిహితులతో మాట్లాడుతుంటే స్నేహితులు ఏమాత్రం కూడా అనుమానం రాకుండా మేనేజ్ చేసింది అన్నమాట. తర్వాత ఇంకొక విషయం చెప్తాను నేను. కంచి నుంచి చీరలు తీసుకొచ్చినట్టయితే, పట్టు చీరలు కంచి నుంచి చీరలు తీసుకొచ్చినట్టయితే ముందు సావిత్రమ్మ, కన్నాంబ బ్రతుకున్నట్టయితే కన్నాంబ, నెక్స్ట్ సావిత్రమ్మ, 3 సూర్యకాంతం. అందుకే సూర్యకాంతం సినిమాలు చేసే సినిమాల్లో ఇంత బంగారు బోర్డర్ ఉంటుంది. తర్వాత ఆవిడ షరత్ ఏమిటంటే ఆ ఒరిజినల్ నగలు తప్ప ఈ డూప్లికేట్ల నగలు ఆవిడకి పనిచేయమాట. అదొక పెద్ద ఆవిడకి అలవాటు అన్నమాట. ఎన్ని పట్టు చీరలు ఉన్నాయో తెలియదు అన్నమాట. అందరినీ తన బిడ్డల్లా చూసుకుంది, ఎవరిని కూడా తెలియదు. సావిత్రమ్మ కొంచెం ఎక్కువ. జమున కొట్టడం కాదు, జమునకి చనువు ఎక్కువ. ఎందుకంటే సావిత్రమ్మ సంస్కారభరితంగా మాట్లాడేది. జమున అలా కాకుండా తీసి పారేసినట్టు, ఏం చేస్తున్నా ఇలా మాట్లాడేది అన్నమాట. అందుకని ఏంటి నీకు పొగరు, మొదటి నుంచి జమునకు పొగరే. అందువల్ల అంతేగాని జమునను కొట్టడం కాదు. సావిత్రమ్మ స్మూత్గా ఆవిడ మాట్లాడుతుంటే విని మైమర్చిపోతాము, ఈవిడ మాట్లాడుతుంటే చిరాకేసి వెళ్ళిపోతాం అన్నమాట. అదే తేడా. అది అటువంటి వ్యక్తి అందరికీ బాగా నచ్చిన వ్యక్తి. ఏ రోజు కూడా ఎవరిని కూడా వేషం అడగని వ్యక్తి, ఏ అప్లికేషన్కి వెళ్ళని వ్యక్తి. తర్వాత సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి కూడా ఉన్న వ్యక్తి. 4 తరాల ఆర్టిస్టుని చూసింది ఆవిడ, అర్థమైందా? తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవిడ ఒక జడ్జిని పెళ్లి చేసుకుంది. అది అనంతకాలంలోనే వైధవ్యం వచ్చేసరికి సూర్యకాంతమ్మ జీవితం ఇలా పరిణమించింది. కానీ నిజానికి మళ్ళీ ఇంకొకసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో సూర్యకాంతం రాబోదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.